హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆలూ కర్రీ చేయబోతున్నానండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పొటాటోస్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో వేయించుకోండి. ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా ఇలా ఒకసారి చేసి చూడండి, అందరూ చేసేదే, బట్ ఏంటంటే ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇవి పక్కకు తీసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోండి. నార్మల్గా మనం కర్రీస్ ఎలా చేసుకుంటామో అలాగే వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. సో ఆనియన్స్ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోండి, తర్వాత ఆనియన్స్ వేసుకోండి. సో ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి పచ్చిమిర్చి తొందరగానే గోలుతుందనమాట. సో తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కల్ని ఇవి కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, లేకపోతే చిన్నగైనా ఓకే, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కదా, సో అందుకనే సాల్ట్ వేసుకోండి. అలాగే కారప్పొడి కూడా వేసుకోండి, మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. ఈ రెసిపీ ఏంటంటే మనకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కారము ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా టమాటా కర్రీని ఇలా అయ్యేంతవరకు, అంటే మంచిగా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ కర్రీ ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం మనకి కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత వేడైన తర్వాత ఈ ఆలు ఉంటుంది కదా, మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఆలుని అందులో వేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. దాంట్లో ధనియా పౌడర్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను వేయలేదన్నమాట. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.